సిక్స్త్ క్లాస్లో ఉన్న 11th లెసన్ మనకి నీరు మనకి ప్రాణాధారం అని. నీరు మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది ఈ క్లాస్లో తెలుసుకుందాం. నీరు అనేది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది? యాక్చువల్గా మనం బ్రష్ చేసుకోవడానికైనా సరే, వంట చేసుకోవడానికైనా సరే, అలాగే మనకి స్నానం చేయడానికైనా సరే, అలాగే మనకి ఏ పరికరాలకైనా సరే, ఇల్లు కట్టాలన్నా వాటర్ ఉపయోగపడుతుంది. ఏది చేయాలన్నా కానీ మనకి పశు పోషణకు కానీ దేనికైనా సరే వాటర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఈ నీరు అనేది అలాంటిది, మనకి నీరు అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఈ నీరు అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది? వర్షపాతం వల్ల వస్తుంది. తెలుసు కదా, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం వర్షం గురించి సెకండ్ టాపిక్లో. వర్షపాతం వల్ల వస్తుంది. వర్షపాతం వల్ల మనకి వాటర్ అనేది వస్తుంది. ఇలా వాటర్ మనకి నీటి ఆవిరిగా మారి మళ్ళీ భూమి మీద పడ్డాన్ని మనం వర్షపాతం అని చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. సో ఇలా వర్షపాతం అనేది భూగర్భ జలంకి ఇంకిపోతుంది కొన్నిసార్లు. ఇలా ఇంకిపోయినప్పుడు మనకి ఏమవుతుందనంటే మొక్కలు కానీ మొక్కలు కూడా వాటర్ అవసరం కదా. అది పెరగాలన్నా సరే వాటర్ అనేది చాలా అవసరం. సో మొక్కలు పెరగాలన్నా వాటర్ అవసరం. సో ఈ వాటర్ ఏమైపోతుంది అంటే పొల్యూషన్ అయిపోతుంది. చాలా శాతం వచ్చేసి మనకి పొల్యూషన్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి మన దగ్గర వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా చాలామంది వాటర్ కొరతని ఎదుర్కొంటున్నారు. ఎందుకనంటే నీరు అనేది కలుషితం అవ్వబడుతుంది. సో ఇలా ఎందుకు కలుషితం అవుతుంది అని అంటే మనకి పరిశ్రమలు ఉంటాయి. పరిశ్రమల్లో నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలని ఏం చేస్తాం మనం? మళ్ళీ వాటర్లోకి వదిలేస్తాం. ఇలా వాటర్లోకి వదిలేయడం ద్వారా ఏమవుతుందంటే నీరు కలుషితం అవుతుంది. ఇలా కలుషితమైన నీరు మనం తాగడం వల్ల మనకి అనేక వ్యాధులు అనేవి వస్తుంది. సో ఇది వచ్చేసి ఒక రీజన్. అలాగే మనకి 43% గుర్తుంచుకోండి, 43% అనేటివి మనకి కలుషిత నీటి వల్ల డయేరియా అనే వ్యాధి వస్తుంది. కలుషిత నీరు తాగడం వల్ల మనకి డయేరియా అనే వ్యాధి అనేది వస్తుంది. 43% అనేవి మనకి నీటికి సంక్రమించే వ్యాధుల్లో 43% వ్యాధులు అనేవి డయేరియాకి సంబంధించినవి. అలాగే 98% మనకి కలుషిత నీటి ద్వారానే మనకి వ్యాధులు అనేవి సంక్రమిస్తున్నాయి. అని అంటే వాతావరణంలో మనకి ఇక్కడ ఎంత శాతంలో అంటే 98% కలుషిత నీటి వల్లనే మనకి అనేకమైన రోగాలు అనేవి వస్తున్నాయి. సో ఇవి రాకుండా ఏం చేయాలి అని అంటే నీటిని జాగ్రత్త పరచాలి. సో అలా జాగ్రత్త పరిచే క్రమంలో వచ్చేసి మనకి వివిధ రకాలైన దశలు అనేవి ఉంటాయి. మనం ఇప్పుడు వాటర్ని కాపాడుకోవాలి. ఎందుకనంటే ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ అని అలా వాటర్ని సేవ్ చేయడం కానీ, కుంటలు ఏర్పాటు చేయడం కానీ, చెరువుల్ని తవ్వించడం కానీ మిషన్ కాకతీయ అప్పుడు అలాగే చేశారు. అంటే మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి మిషన్ కాకతీయ ఉద్దేశం ఏంటిది? భూములకి మనకి సారవంతమైన వాటర్ ఇవ్వడం. అలా వాటర్ ఇవ్వాలంటే చెరువుని పునరుద్ధరించాలి. సో మనకి నల్గొండలో వాటర్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయి. ఏమైపోతుంది అని అంటే ఒక నిమిషం, నల్గొండ జిల్లాలో వాటర్ అనేది చాలా ఎక్కువ ఉన్నా ఏమైపోతుందంటే అక్కడ ఫ్లోరిన్ అనేది వాటర్లో ఎక్కువగా కలవడం ద్వారా ఫ్లోరోసిస్ అనే వ్యాధి అనేది వస్తుంది. ఫ్లోరోసిస్ అనే వ్యాధి వస్తుంది. సో ఇలా ఫ్లోరోసిస్ వ్యాధి రావడం వల్ల వాళ్ళ ఎముకలు అనేవి బలహీనంగా తయారవుతుంది. సో ఇది వచ్చేసి మనకి నీరు. మనకి ఇంకొకటి ఏంటి అంటే మనకి వాటర్ అనేది అబండెంట్గా ఉన్నది. ఎందుకంటే మన భారతదేశాన్ని చూసుకున్నట్లయితే ఇలా ఉంటుందని అనుకోండి. మన భారతదేశం 3 వైపులా వాటర్ ఉంటుంది, ఒకవైపు మాత్రమే భూమి ఉంటుంది. సో మన భారతదేశాన్ని ద్వీపకల్పం అని అంటాం. 3 వైపుల వాటర్ ఉండి ఒకవైపు భూమి ఉంటే దాన్ని ద్వీపకల్పం. మహాసముద్రాల్లో 97.5% అనేది మనకు వాటర్ అనేది, నీరు అనేది 97.5% మహాసముద్రాల్లోనే ఉంది. అలాంటి ఉప్పు నీటిలోనే ఉంది. మనకు వాడుకునే వాటర్ వచ్చేసి ఓన్లీ 2.5% మాత్రమే. మనం వాడుకునే వాటర్ వచ్చేసి ఓన్లీ 2.5% మాత్రమే. సో ఇలా వాడుకునే క్రమంలో ఏమైపోతుందనంటే మనం దాన్ని ఎలా కలుషితం కాకుండా చేయాలని అంటే పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలకి వేరే ఇరిగేషన్ సిస్టమ్ పెట్టాలి. అలాగే మనం మంచి ప్లాస్టిక్, నీళ్ళలో ప్లాస్టిక్ కానీ అవన్నిటిని ఉంచనియద్దు. అలాగే నౌకల ద్వారా ప్రయాణం చేసే వాళ్ళు ఉంటారు కదా, అందులో తీసుకెళ్లే పదార్థాలు ఉంటాయి కదా, అవి నీటిని కలుషితం చేయకుండా చూసుకోవాలి. అలాగే మనకి ఒక
చార్ట్ ఇచ్చారండి. ఈ చార్ట్ ద్వారా మనకి ఎలా చేస్తున్నారు అనేది తెలుస్తుంది. ఫస్ట్ వచ్చేసి చెరువు, వడపోత, క్లోరినేషన్, ఏరియేషన్, తర్వాత ఓవర్ హెడ్ ట్యాంకులు, తర్వాత కుళాయిలు. ఈ చార్ట్ అడిగే చాయిస్ ఉందండి. ఈ చార్ట్ గ్యారంటీ అడిగే చాయిస్ అనేది చాలా ఎక్కువ ఉంది. చెరువు నుంచి మనం వడపోత చేస్తామండి, వాటర్ అనేది వడపోస్తాం. అలా వడపోసిన వాటర్లోకి మనం క్లోరిన్ అనేది ఇంక్లూజన్ చేస్తాం. క్లోరిన్ ఇంక్లూజన్ చేయడం వల్ల దాన్ని క్లోరినేషన్ అంటారు. ఇలా క్లోరినేషన్ చేసిన దానికి మనం గాలి అనేది పంపిస్తాం దీనిలోకి. దీన్ని ఏరియేషన్ అని అంటారు. ఇలా గాలిని పంపించిన తర్వాత దీన్ని ఓవర్ హెడ్ ట్యాంకులు అని ఉంటాయి. పెద్ద పెద్ద ట్యాంకులు అని ఉంటాయి మన ఊళ్ళలో ఇట్లా. ఆ ట్యాంకులోకి పంపిస్తారు. ఆ ట్యాంకులోకి పంపించిన తర్వాత మనకి కుళాయిలు ఉంటాయి, అందరికీ నల్లలని తెలుసు కదా. సో ఆ కుళాయిల ద్వారా మనకి మన ఇంటికి అనేటివి వాటర్ అనేవి సరఫరా అవుతాయి. ఇది వచ్చేసి మనకి ఫ్లో చార్ట్ అండి. ఇది గ్యారంటీ అడిగే క్వశ్చన్. ఎక్కడి నుంచి ఎలా అవుతుంది? చెరువు, వడపోత, చెరువు తర్వాత వడపోత, తర్వాత క్లోరినేషన్, తర్వాత ఏరియేషన్, తర్వాత ఓవర్ హెడ్ ట్యాంకులు, తర్వాత కుళాయిలు. ఈ చార్ట్ అనేది గుర్తుంచుకోండి. ఇది వచ్చేసి మనకి 11th క్లాస్లో మనకు నీరు మనకి ప్రాణాధారం అనేది. తర్వాత దీని కింద ఒక 20 MCQs అనేవి ఇస్తాను. అలాగే మనకి ఇందులోకి ఇచ్చిన క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.